హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. మనకు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ వేస్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ కింద అయితే రావడం జరుగుతుంది. జాబ్‌లో చేరగానే 50,000 సాలరీతో మీరైతే స్టార్ట్ చేయొచ్చు. కెరీర్ వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పొజిషన్స్‌కి అయితే ఇనీషియల్‌గా మీరు 50,000 సాలరీతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీ సాలరీ 85,000 సాలరీ అవుతుంది. పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్‌గా ప్రమోట్ చేయబడతారు. వచ్చేసి మనకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఫ్రెషర్‌కి ఇంత మంచి ప్యాకేజ్ అంటే మామూలు విషయం కాదు. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్‌లో చేయలేదు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మన యూట్యూబ్ ఛానల్‌నే ఫస్ట్ అయితే వీడియో రావడం జరుగుతుంది. చాలా రిసర్చ్ చేసి మాత్రం వీడియో చేస్తాను. వీడియోని దయచేసి స్కిప్ చేయొద్దు. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు హూగ్లీ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. మనకు ఇది చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ కింద అయితే రావడం జరుగుతుంది. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ ఇది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ కెరియర్ సెక్షన్స్‌లో కెరియర్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కనబడతాయి. ఆపర్చునిటీస్ టు వాక్ ఇన్, అలాగే ఈ రిక్రూట్మెంట్ పర్మనెంట్ పొజిషన్స్ సంబంధించి. సో, మీరు ఈ రిక్రూట్మెంట్ పర్మనెంట్ పోస్ట్ కిందకి ఎళ్ళాల్సి ఉంటుంది. ఎళ్లి ఇక్కడ మనకు లేటెస్ట్ నోటిఫికేషన్స్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి మీరు చూసుకోవాల్సి ఉంటుంది అప్లై చేయాలంటే. ఓకే. సో, నోటిఫికేషన్ అయితే మనం డౌన్‌లోడ్ చేసుకుందాం ఇప్పుడు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వేకెన్సీ నోటిఫికేషన్ సెలక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఫర్ హూగ్లీ సీఎస్ఎల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! సీఎస్ఎల్ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనమాట. సో, మనం ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి డౌన్‌లోడ్ అయితే చేసుకుందాం. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాని గురించి అయితే క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, నోటిఫికేషన్ డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి హూగ్లీ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆన్‌లైన్ అప్లికేషన్స్ మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మనం కంపెన్సేషన్‌లోకెళ్ళిపోతే గనక ఇక్కడ కంపెన్సేషన్ బెనిఫిట్స్ అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్‌కి వెళ్ళిపోతే క్యాండిడేట్ సెలెక్టెడ్ యాస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ విల్ హావ్ టు అండర్‌గో 1 ఇయర్ ట్రైనింగ్ అన్నమాట. డ్యూరింగ్ విచ్ ద ట్రైనీ విల్ బి పేడ్ ఏ కన్సాలిడేటెడ్ మంత్లీ స్టైఫండ్ ₹50,000 అన్నమాట. ₹50,000 మీకు స్టైఫండ్‌తో పాటు మీకు ఎక్స్‌ట్రా అవర్స్ వర్క్ చేస్తే, మీకు హాలిడేస్ రోజు వర్క్ చేస్తే ₹3,000 కూడా అడిషనల్‌గా ఇవ్వడం జరుగుతుంది. 3,000 పర్ మంత్ అన్నమాట. టోటల్ 53,000 అయితే మీరు సాలరీ పొందొచ్చన్నమాట. ఒక 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ వచ్చేసి మీరు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్‌కి అయితే ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు బేసిక్ పే వచ్చేసి రూపీస్ 40,000 నుంచి 1,40,000 వరకైతే బేసిక్ పే ఉండడం జరుగుతుంది. దాంతో పాటు మీకు డియర్‌నెస్ అలయన్స్, అలాగే హెచ్ఆర్ఏ ఉండడం జరుగుతుంది బేసిక్ పే పైన. అలాగే మీకు అదర్ బెనిఫిట్స్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ, కాంట్రిబ్యూటివ్ ప్రొవిడెంట్ ఫండ్ కానీ, యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ కానీ, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ కానీ, రీయింబర్స్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఇలాంటివన్నీ కూడా ఉండడం జరుగుతుందన్నమాట. సో, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బేసిక్ పే చూసుకుంటే మీకు 40,000 స్టార్ట్ అయితుంది. మనకు ఆల్మోస్ట్ 1,40,000 వరకైతే ఎళ్తుంది రిటైర్ అయ్యేలోపు. ఆ పొజిషన్‌లో మనకు చూసుకుంటే సో, టోటల్ పర్ మంత్ ₹84,280 అయితే రావడం జరుగుతుంది. టోటల్ సీటీసీ చూసుకుంటే మనకు 12,00,000 అన్నమాట. సో, 12,00,000 అంటే మామూలు విషయం కాదు. ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే మనకు ఏజ్ క్రైటీరియా‌లోకెళ్ళిపోతే గనక 27 ఇయర్స్ అయితే ఉండాలి. యాస్ ఆన్ 24/7/2025 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి, అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. సో, మెథడ్ ఆఫ్ సెలక్షన్‌లోకెళ్ళిపోతే గనక మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు 2 ఫేజెస్‌లో ఉండడం జరుగుతుంది. వచ్చేసి ఫేజ్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ కూడా ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు 60 మార్క్స్‌కి అయితే ఉంటుంది. వచ్చేసి మనకు 60 మినిట్స్ అయితే ఉంటుంది. అందులో 60 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ 5 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 5 మార్క్స్‌కి, న్యూమరికల్ ఎబిలిటీ 5 మార్క్స్‌కి, రీజనింగ్ ఎబిలిటీ 5 మార్క్స్‌కి అయితే ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ బేస్డ్ వచ్చేసి 40 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్ వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. ఫేజ్ 2 చూసుకుంటే
గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది 40 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. టోటల్‌గా మనకైతే 2 ఫేజెస్‌లో కండక్ట్ చేస్తారు. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్. ఫేజ్ 2 వచ్చేసి మనకు గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో, టోటల్ మార్క్స్ చూసుకుంటే ఆఫ్‌లైన్ టెస్ట్‌కి వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ 10 మార్క్స్, రైటింగ్ స్కిల్స్ 10 మార్క్స్, పర్సనల్ ఇంటర్వ్యూ 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్‌కి అయితే వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. ఓకే. సో, ఫేజ్ 1 సెలక్షన్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఎట్ హోగ్లీ సీఎస్ఎల్ ఆర్ ఎనీ ఆఫ్ ది వెన్యూ డిసైడెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఫేజ్ 2 వచ్చేసి మనకు హూగ్లీ సీఎస్ఎల్ హౌరాలో అయితే ఉండడం జరుగుతుంది. ఫేజ్ 1 వచ్చేసి క్యాండిడేట్స్ అప్లై చేసే కాబట్టి డిఫరెంట్ సిటీస్‌లో కండక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో, మనకొచ్చేసి ఇక్కడ అన్‌రిజర్వ్డ్ పొజిషన్‌కి వచ్చేసి 50% అయితే రావాల్సి ఉంటుంది టెస్ట్‌లో. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి మనకు 40% రావాలని క్లియర్‌గా మెన్షన్ చేయండి ఎస్సీకి ఇక్కడ. ఓకే. క్యాండిడేట్ హూ స్కోర్ మినిమమ్ పాస్ మార్క్స్ అబోవ్ షల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి 1:6 రేషియోలో అయితే పిలవడం జరుగుతుందని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓన్లీ దోస్ హూ సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షల్ బి అటెండ్ ద ఫేజ్ 2 అన్నమాట. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో ఫేజ్ 2 అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళిపోతే గనక మినిమమ్ క్వాలిఫికేషన్ స్టిపులేటెడ్ ఫర్ ద పోస్ట్ మస్ట్ బి ఏ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు మెకానికల్ ఉండాలా, అలాగే నేవల్ ఆర్కిటెక్చర్ లేదా ఎలక్ట్రికల్ విభాగంలో చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చనమాట. సో, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మనము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నావల్ ఆర్కిటెక్చర్ పొజిషన్ అప్లై చేయాలనుకుంటే డిగ్రీ నావల్ ఆర్కిటెక్చర్‌లో ఉండాలి. విత్ 65% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మెకానికల్ విభాగంలో అప్లై చేయాలనుకుంటే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ విత్ మినిమమ్ ఆఫ్ 65% మార్క్స్ అన్నమాట. ఎలక్ట్రికల్ విభాగంలో అప్లై చేయాలనుకుంటే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విత్ మినిమమ్ 65% మార్క్స్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సింపుల్ అండి. 65% ఉండాలా. అలాగే ఆ డిసిప్లిన్ ఏదైతే ఉందో దాంట్లో డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ కమెన్స్‌మెంట్ వచ్చేసి 25/6 అయితే స్టార్ట్ అయితుంది. ఈరోజు స్టార్ట్ అయిపోయింది. మనకు 24/7/2025 వరకు అయితే లాస్ట్ డేట్ అన్నమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుందాం. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నావల్ ఆర్కిటెక్చర్‌కి అయితే 1 వేకెన్సీ ఉంది. అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మెకానికల్ చూసుకుంటే మనకు 1 వేకెన్సీ ఉంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎలక్ట్రికల్ చూసుకుంటే కూడా 1 వేకెన్సీ. టోటల్ 3 వేకెన్సీస్‌తో మన ముందుకు ఈ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. సో, చాలా సీక్రెట్ నోటిఫికేషన్. ఈ ఆపర్చునిటీ మామూలు విషయం కాదు. సో, చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సర్వీస్ అగ్రీమెంట్ కూడా ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరొచ్చేసి సర్వీస్ అగ్రీమెంట్ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ మేము కంప్లీట్‌గా వర్క్ చేస్తామని జెప్పి, లేదంటే 3,00,000 అయితే మీకు అమౌంట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయ్‌మెంట్ ఎవరైతే కరెంట్‌లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో ఉన్నారో వాళ్ళు ఎన్‌ఓసీ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మీరు అప్లై చేసేటప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్ గాని, ప్రూఫ్ ఆఫ్ రిలవెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గాని, సర్టిఫికేట్స్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ గాని షుడ్ బి అప్‌లోడెడ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే గనక ₹750 అయితే ఉంటుంది. మనకు షుడ్ బి రెమిటెడ్ యూజింగ్ ద ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ 25థ్ నుంచి నెక్స్ట్ మంత్ 24థ్ వరకు అయితే ఉంటుంది. క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ మాత్రం కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఓసీ వాళ్ళైతే డబ్బులు కట్టాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే డాట్ టు డాట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే గనక మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.